హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము ఉల్లిపాయతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బయట కుదిరినట్టు కుదురుతాయి. చూడండి, ఉల్లిపాయ పకోడీ చేసుకోవడానికి ముందుగా ఒక 6 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీంట్లో వేసుకుందాము. మునిగే వరకు వాటర్లో వేసేసుకొని వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ అవ్వాలి ఒకదానికొకటి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లో వన్ కప్ శనగపిండి, తర్వాత హాఫ్ కప్ బియ్యం పిండి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు. వీటిని జస్ట్ ఇలా అనుకొని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పకోడీకి మంచి రుచి వస్తుంది ధనియాలు వేసుకుంటే. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వామ, ఒక చిన్న స్పూన్తో పసుపు కొద్దిగా, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ వాటర్లో వేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వాటర్ తీసేసి దీంట్లో కలుపుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనము ఈ వాటర్లో వేసి తీసాము కదా, ఈ వాటర్ మనకు సరిపోతుంది. తక్కువ పడితే కొద్దిగా చల్లుకోవాలంతే. అప్పుడే పకోడీ కరకరలాడుతూ మంచిగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలకి మొత్తం పిండిని ఇలా పట్టించిన తర్వాత చూడండి, ప్రతి ఒక్క ఉల్లిపాయకు కూడా ఇలా పిండి అంటుకుంది. కానీ ఇంకా డ్రైగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెమే వేసుకోవాలి వాటర్, లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. ఇలా పిండి మొత్తము ఉల్లిపాయలకి అంటే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకొని మనం బాండ్లీలో నూనె వేసుకోవాలి. ఇది మంచిగా కాగిన తర్వాత పకోడీలు ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నూనెలో మంచిగా వేడివేడి నూనెలో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పైకి కిందికి చేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఈ ఉల్లిపాయ పకోడీ చాలా క్రిస్పీగా, చాలా మంచిగా బయట కొన్నట్టుగానే వస్తాయి. చూడండి ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి వాసన కూడా వస్తుంది అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. మీరు కావాలంటే పిండిలో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి, పకోడీలు మంచిగా రెడీ అయిపోయినాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా చేసుకుంటే మీకు చల్లారిన తర్వాత కూడా పకోడీలు క్రిస్పీగా ఉంటాయి. చూడండి, కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి, బయట కొన్నట్లే వస్తాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.